హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆము. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్గా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నాను. 1 కప్ పెరుగు, హోల్ గరం మసాలా, 3 స్పూన్స్ కారం, ధనియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంత పసుపు, నిమ్మకాయ, పుదీనా, ధనియాల పొడి, కొత్తిమీర, ఆనియన్స్ తీసుకోవాలి. ఒక 4-5 కట్ చేసుకున్న ఆనియన్స్ డీప్ ఫ్రై కోసం. ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1.5 kg చికెన్ తీసుకొని తగినంత మనకి ఎంత కావాలో అంత కారం వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని, గరం మసాలా వేసుకొని, చిటికెడంత పసుపు, పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఇలా చేసి చూడండి. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తినని వాళ్ళు కూడా తింటారు. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి. డీప్ ఫ్రై చేసుకొని మరో ప్లేట్లోకి ఆనియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ మనం మ్యాగ్నేట్ చేసాం కదా ఫ్రెండ్స్ చికెన్, దాంట్లోకి పోసేయాలి. ఆయిల్ ఎంత కావాలో బిర్యానీలోకి ఆయిల్ పోసేసి దాంట్లోని ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్, ఒక బగోన్లోకి వాటర్ తీసుకొని బియ్యం, నేనైతే 1.5 kgకి 1.5 రైస్ తీసుకున్నాను. వాటర్ బాగా మసలాక హోల్ గరం మసాలా దాంట్లోనే వేసి బాగా కలుపుకోవాలి, మగ్గించుకోవాలి. అన్నం ఒక 80% మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అన్నం మగ్గాక గంజి వంపేసుకోవాలి. మరో గిన్నెలోకి కొంచెం నేనైతే నెయ్యి పోసుకున్నాను. నెయ్యి ఆయిల్ పోసుకొని చికెన్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి. 3 లేయర్స్ వేసుకున్నాను. రైస్ వేసుకొని మళ్ళీ చికెన్ వేసుకొని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకున్నాను. అట్లా 3 లేయర్స్ చికెన్ రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 లేయర్స్ వేసుకొని అంత గ్రేవీ కూడా దాంట్లోకి వేసేసాక మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని రైస్ కూడా దాంట్లోనే వేసేసాను ఫ్రెండ్స్. వేసేసాక పైకి వెళ్ళి మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసుకొని కొంచెం ఆయిల్, మళ్ళీ పైకి వెళ్ళి నెయ్యి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకొని, లేదంటే లేదు. వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక 10-15 మినిట్స్కి అది కొంచెం మంచిగా ఉడికిపోయింది. చికెన్ అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.